మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు కొత్తగా 2 weeks బ్యాక్ ట్రాన్స్ప్లాంటెడ్ పిగ్ హార్ట్స్, ట్రాన్స్ప్లాంటెడ్ పిగ్స్ లివర్స్. ద పిగ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ వాజ్ అమేజింగ్. సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ప్లాంట్ చేశారు. పిగ్ టు పిగ్ సార్? లే, పిగ్ టు హ్యూమన్. yes, పిగ్ టు హ్యూమన్. సో పిగ్ టు హ్యూమన్ కేవలం హార్ట్ ట్రాన్స్ప్లాంటే కాకుండా లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేశారు. ఇప్పుడు మేబీ దట్ విల్ బి అన్ ఆన్సర్ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకంటే ఇంత తక్కువ ఆర్గన్స్ మన దాంటి దేశంలో అసలు ఎవరు ముందుకు రారు. సో ద యానిమల్, ఆల్ దిస్ రీసెర్చ్ దట్స్ గోయింగ్ ఆన్, అండ్ జస్ట్ ఇమాజిన్ ఇట్స్ అన్ యానిమల్ కంప్లీట్లీ. యూఆర్ ట్రాన్స్ఫరింగ్ సంథింగ్, ద ఎంటైర్ ఆర్గన్, లివ్ అలోన్ ద యూరిన్, లివ్ అలోన్ ద ఫీసీస్, లివ్ అలోన్ ఎనీథింగ్ ఎల్స్. Entire organ. The fundamental of anything that benefits for humanity, for disease, for good health, for longevity, I think we should not be circumspect. దాని గురించి డౌట్ చేయకుండా, ఓకే, ప్రాపర్ సైంటిఫిక్ రీసెర్చ్ చేసి కమర్షియల్ ఇంటెన్షన్తో కాకుండా మంచి క్లినికల్ ట్రయల్స్తో రుజువు చేసినప్పటికీ there is a lot of hope and value. Who thought that we're going to live for 100 years? Who thought we're going to live for 150 years? If 2000 ఈ సెంచురీ మొదలైనప్పుడు ఏమన్నారు? 2000 నుంచి పుట్టే వాళ్ళు they're going to live for 100+ years. సైంటిఫిక్ గ్యారంటీతో చెప్తూ వచ్చారు, విచ్ మైట్ బి వెరీ ట్రూ. బికాస్ టుడే ఇప్పుడు అందరు చూస్తున్నాం కదా, మనం మంచి డైటరీ హ్యాబిట్స్ వలన, ఓకే, ఎక్సర్సైజ్ వలన, మెడిటేషన్ అనుకోండి, యోగా అనుకోండి, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, పీపుల్ హు ఆర్ లుకింగ్ రిటైర్మెంట్ తర్వాత 60 years తర్వాత ఎంత తొందరగా ముసలి వాళ్ళు అయిపోతారు. Because of inactivity, because of all of these things. ముందు అసలు will to do something లేనప్పుడు అలా క్షీణించిపోతుంది. We have seen, I was growing up, మా తాతలను, లేకపోతే మా అమ్మమ్మలను, మా నానమ్మలను, even my father also. Of course, my father was very active until age 80. అది వేరే సంగతి అనుకోండి. But what when we are inactive in life, but now the concept is changing. Our own generation, people are reaching 80 and 90 and all of those things. So why not those who are born in 2000? Living 110, 120, 130 years. That possibility is there, because ఇవన్నీ సైంటిఫిక్ డిస్కవరీస్ వలన మనకు ఎలా లాభం అవుతుందో ఇప్పుడు లాభం అవుతుంది, ఈ వయసులో లాభం అవుతుంది. వాళ్ళకు స్టార్టింగ్ అవుట్ వెరీ యంగ్ ఏజ్. ఆఫ్ కోర్స్ ఇఫ్ దే డోంట్ డూ డ్రగ్స్ అండ్ కీప్ డ్రింకింగ్ అండ్ కీప్ డ్రింకింగ్ ఆల్సో అర్థం కాదు సార్. చాలా మంది నాకు చాలా రెగ్యులర్ ఆల్కహాలిక్స్, ఎక్కువ తాగేస్తారు వాళ్ళు మంచిగా హాయిగా హ్యాపీగా ఉంటారు. అసలు ఏమీ చేయకుండా అన్ని రూల్స్ పాటించేవాడు సడన్లీ 45 yearsకి అరే నిన్నే తెలిసింది క్యాన్సర్ అట అని. అసలు ఇది అంటే అసలు మ్యాప్ చేసే పరిస్థితుల్లో ఉన్నామా మనం? అంటారు చూడండి, తాగిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళని, వాళ్ళు పోతారని మనం అనగలుగుతున్నావా కాన్ఫిడెంట్గా టుడే? సో తాగిన వాళ్ళని చెడ్డగా అనుకోకూడదు. ఎక్కువగా తాగిన వాళ్ళు ప్రాబ్లం చెడ్డగా అనుకోవచ్చు. పీపుల్ ఆర్ డ్రింకింగ్ సోషలీ అంటాం కదా మనము, ఆర్ రికమెండెడ్ డ్రింక్స్. రికమెండెడ్ గురించి అందరికి తెలుసు. రెండు యు రైట్, 2 పెగ్స్ 45 ml, 60 ml కాదు, అది చేంజ్ వచ్చింది కొత్తగా. 90 ml టోటల్ 90 ml per day. ఫర్ ఉమెన్ ఐఎమ్ వెరీ సారీ టు సే ఓన్లీ 45 ml. No, I don't. I'll give my facility to somebody else. I don't drink, so it's okay. What I'm telling you is that look at how scientific discrimination. అదే మీరు అందరు పోరాడుతుంటారు కదా, జెండర్ డిస్క్రిమినేషన్. దానికి నేనేం చేయాలి? యాజ్ ఎ హెపటాలజీ లివర్ స్పెషలిస్ట్, ఆ సైన్స్ లో రుజువు అయింది. మీకు హార్మోన్ లేదు, ఓకే, ఆల్కహాల్ టాలరేట్ చేయడానికి, ఓకే, భగవంతుడు సృష్టించాడు. ఈవెన్ సైన్స్ కూడా ఏం చేయలేకపోయింది. సో ఫర్ లేడీస్ ఇస్ 45 ml దిస్ థింగ్. కానీ కొత్తగా వచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాస్ట్ ఇయర్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, ఇటువంటి అన్ని సంస్థలు కూడా no alcohol is best. All alcohol is bad. It's poison, toxic. All alcohol is bad. ఎందుకంటున్నారు వీళ్ళు? Alcohol can cause cancer. Now ఇటువంటిది వచ్చినప్పుడు we have to be very careful, where is the data coming? ఇప్పుడు కాఫీ గురించి అన్నారు కదా, 1970s లో కాఫీ is good, 80s లో కాఫీ is bad, 1990s లో మళ్ళా కాఫీ is good, 2000 లో కాఫీ is bad. ఇప్పుడు ఏమంటున్నారు? కాఫీ is the best antioxidant. ప్రపంచంలో లేని యాంటీ ఆక్సిడెంట్ నువ్వు ఫ్రూట్స్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, టమాటోస్ కానీ, అనార్ కానీ ఏది అనుకున్నా కూడా ది హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఈజ్ ఇన్ caffeine in coffee, which is very true. Caffeine has been proven to the extent of even preventing liver cancers.
in both men and women too. This is amazing. It's amazing. It's amazing. See, these things of, we have to take it, there's an English phrase. Some of these things we have to take with a grain of salt. అంటాం కదా మనం. అదే. సో ఇటువంటి రీసెర్చ్ పబ్లిష్ చేసినప్పటికీ కొద్దిగా మనం ఆలోచించి ఓకే టైం తీసుకొని, అండ్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ కెన్ చేంజ్ ఇన్ ద ఫ్యూచర్, యునో, బట్ డూ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. లైఫ్స్ ప్రిన్సిపల్ ఇస్, ఇప్పుడు కొంతమంది ప్రతిరోజు యోగా చేయండి, ప్రతిరోజు మెడిటేషన్ చేయండి, బోర్ అయిపోతుంది సార్ లైఫ్. దాంతోనే సగం అంటే యోగా వాళ్ళు పాపం నన్ను ఏమన్నా అనుకుంటారు కదా సార్. ప్రతిరోజు నువ్వు కళ్ళు మూసుకొని కాళ్ళు ముడుచుకొని ఒక దగ్గర గంటలు గంటలు కూర్చోమంటే పని చేస్తారు. ఓకే, ఇప్పుడు అందరూ 1.4 బిలియన్ పీపుల్ 140 crores కూర్చొని కేవలం ఉదయం సాయంత్రం గంటల తరబడి మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఇప్పుడు మీ పని ఎవరు చేస్తారో, నా పని ఎవరు చేస్తారు? సో మెడిటేషన్ షుడ్ బి ఏ వే ఆఫ్ లైఫ్. It should be a part of every minute of your living. Okay, is that right? Makes so much sense. మన yogis andaru, they have proven something called levitation antam. Going up. మీరు నమ్ముతారా సార్? I do. Many times in my dreams I levitate. అవునా? నేను ఎక్కడో ఉన్నాను, levitate. No, this is the truth. This is no. No, never I drank to the point of any time levitating. Okay, please, I'll tell you. This is some type of a power, something in your inner soul, in your mind that gives you that power and strength that you are, you know, in a beyond different zone, in different arena and whatnot. So meditation, levitation, you know, and all of these things are something that comes from your inner core strength. Sorry, sir. So always, the reason I'm telling you, work while you are meditating and levitating. అదే అంతే కదా సార్? అంతే, that's what it should be. Yeah. కాఫీ వల్ల అసిడిటీ వస్తుందన్న పెద్ద డౌట్ నాకు. అసిడిటీ అందరికి వస్తుందా సార్, లేకపోతే కొందరికి పడకపోతేనే వస్తుందా? మంచి ప్రశ్న అడిగారు. See, కాఫీ ఇస్ బ్యాడ్ అనేసి, హార్ట్కు మంచిది కాదు అనేసి 1990s అన్నారు, 2000 అన్నారు. తప్పకుండా క్యాఫీన్ అనేది కెమికల్, కరెక్ట్? ఇట్స్ ఎ డ్రగ్. Okay? And drugs have effect on the human body. So caffeine certainly stimulates the heart. Okay? Heart rate ఎక్కువ కావచ్చు, అందట్లో కాదు. సో మేము ఏం చెప్తాం, ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ రేసింగ్, దాని తర్వాత పాల్పిటేషన్స్ అంటాం, అంటే గుండె థర్ కొట్టుకోవడం. ఎవరికైతే అటువంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ దెన్ డోంట్ టేక్ ఇట్ ఆర్ రెడ్యూస్ ఇట్. ఓకే, బట్ దర్ ఇస్ నథింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. జస్ట్ లైక్ మనం డిఫరెంట్ ఫ్రూట్స్, డిఫరెంట్ వెజిటబుల్స్, కొంతమందికి రైసు, చపాతి, వంకాయ, ఆలుగడ్డ, బెండకాయ, ఆల్ ది డిఫరెంట్ థింగ్స్, ఎవ్రీబడి కాంట్ టాలరేట్ ఎవ్రీథింగ్. ద సేమ్ థింగ్ విత్ ద స్టోరీ ఆఫ్ ది బేసిక్లీ caffeine ఆల్సో. అసిడిటీ గురించి అడిగారు మీరు. వాట్ డస్ caffeine డూ? caffeine ఏం చేస్తుందంటే, మన అన్నవాయం స్టమక్ మధ్యలో ఒక వాల్వ్ స్ఫింక్టర్ లాగా ఉంటుంది. caffeine stimulates that to open. కింద యాసిడ్ ఉంటే పైకి వస్తుంది. కింద యాసిడ్ అనేది ఓపెన్ అయినప్పుడు ఏం చేస్తుంది, సాధారణంగా అది ఎప్పుడు ఓపెన్ కావాలి, మనం ఏమైనా బోన్ చేసినప్పటికీ, త్రాగినప్పటికీ కిందకి పోవడానికి 6 seconds కూడా ఓపెన్ అవుతుంది. కానీ క్యాఫీన్ ఎక్కువగా కొంతమందికి లేకుండా పడరాకుంటే ఆ వాల్వ్ ఓపెన్ అయ్యి ఏమవుతుంది, అందులో కడుపులో ఉన్న యాసిడ్, థింగ్స్ విల్ కమ్ అప్. ఓకే, దే విల్ హావ్ ఎ హార్ట్ బర్న్. అటువంటి సిచ్యువేషన్లో ట్రై టు అవాయిడ్, మినిమైజ్ or take another pill to control your heartburn if you like your coffee. It's as simple as that. మీరు హాయిగా మంచి పరిష్కారం చెప్పారు. మానేయమని చెప్తే అన్ని మానేసుకుని ఏం చూస్తే 3 పూరీలు చూస్తే ముందు క్యాలరీస్ కనిపిస్తున్నాయి. హాయిగా భోజనం చేసి ఎన్ని రోజులు అయింది సార్ అనిపిస్తుంది చాలా మందికి, బికాస్ ఆఫ్ ఆల్ దిస్. సో సార్, వెన్ ఈ యాసిడ్ రిఫ్లక్స్ అయినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్? మనకి ఎక్సెస్ యాసిడ్ లోపల ప్రొడ్యూస్ అయ్యి ఈ వాల్వ్ ఓపెన్ అయ్యి పైన ఫుడ్ లేక జస్ట్ కాఫీ లిక్విడ్ ఉండడం వల్ల అక్కడ కరోషన్ జరుగుతుందా ఇసాఫిగల్ ట్యూబ్ లో, ఆర్ వాట్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్? హౌ డు వి అండర్స్టాండ్? నేను ఈ విషయం చెప్తే మీరు షాక్ అవుతారు సార్. 90 to 95% పేషెంట్స్కు there is no increased acid. యాసిడ్ రీఫ్లక్స్, యాసిడ్ బర్నింగ్ అంతా అనుకున్నప్పటికీ ప్రతిరోజు నేను పేషెంట్స్ చూసినప్పటికీ కూడా నాకు యాసిడ్ ఎక్కువ ఉంది కడుపులో, యాసిడ్ ఎక్కువ ఉంది కడుపులో. ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ 90, 60లో, 70లో, ఇదంతా పాత ముచ్చట. ఇదంతా మంచిగా సక్రమంగా బ్రహ్మాండంగా రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు. ఓకే, ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే, ఈ వాల్వ్ అని చెప్పాను కదా ఇంత క్రితం, అవును, that valve, if it is not normally functioning well, if it is abnormally functioning,
ఒకటి డైట్ గురించి చెప్పాం, క్యాఫీన్ స్టిమ్యులేట్స్, అలాగే బాగా రిచ్ ఫుడ్ తిన్నప్పటికీ, ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పటికీ, ఎక్కువగా కొంతమందికి స్పైసెస్తో యూనో అది వాల్వ్ ఓపెన్ అయ్యేప్పటికీ నార్మల్ యాసిడ్ ఓన్లీ విల్ కమ్ అప్, విచ్ ఇస్ కాజెస్ దట్ బర్న్. ఆల్కహాల్ ఒకటి ఆల్సో రిలాక్సెస్, యూనో సమ్టైమ్స్ కొన్ని మెడికేషన్స్, యాంటీ ఇన్ఫ్లామేటరీ మెడికేషన్స్ అంటాం. సో వాట్ వీ హ్యావ్ ప్రూవెన్ 30 years back is inappropriate opening of the valve is the biggest culprit. రైట్. ఎక్కువగా యాసిడ్ మనం యాసిడ్ ఉండేది అసలు తప్పవని. ఎక్కువగా యాసిడ్ వి డోంట్ డూ ఇట్. అంటే అసిడిక్ బాడీ వీళ్ళది, ఆల్కలైన్ బాడీ వీళ్ళది, ఇవన్నీ కొంచెం న్యూట్రిషనిస్టులు, కొంచెం డాక్టర్లు కాని వాళ్ళు కొంచెం ఇవి తెలిసిన వాళ్ళు అదొకటి చెప్తూ ఒళ్ళు వేడి చేసేస్తుంది ఇది ఒకటి చెప్తారు. అసలు వేడి చేయడం అనే కాన్సెప్ట్ అలోపతి అదే క్లినికల్ మెడిసిన్ లో ఉందా? నేను అమెరికాలో ఉన్నప్పుడు అన్నేళ్లకు ఇండియన్ పేషెంట్స్ ఏమన్నా అప్పుడప్పుడు వస్తే నేను అమ్మ బాబాయ్ అనుకునేది. ఐల్ టెల్ యూ వై. మన ఇండియన్ పేషెంట్స్ లో ఒక కామన్ సిమ్టమ్ ఉంది, డాక్టర్ గారు నాకు అసిడిటీ వచ్చేసి, గ్యాస్ వచ్చేసి, నా ఒళ్ళంతా నొప్పులండి, తలకాయ అంతా బద్దలండి, గ్యాస్ వెనకకు పోతుందండి, గ్యాస్ కాల్లో వస్తుందండి. దిస్ ఇస్ ద కామన్ ఈవెన్ నౌ, ఇప్పటికైనా కూడా. అండ్ వాళ్ళు హిందీలో కూడా చెప్తారు కొంతమంది, మన నార్దర్న్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఈవెన్ పీపుల్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ మిడిల్ ఈస్ట్, వాళ్ళకు కూడా కాన్సెప్ట్ ఉన్నాయి. डॉक्टर साहब मेरा गैस जाके मेरा सर ये हो जा रहा है, इतना गर्मी हो जाता, इतना गर्मी हो जाता, मैं कुछ काम नहीं कर सकता हूँ डॉक्टर साहब, मेरे पीठ में दर्द हो रहा, मेरे पैरों में झुक रहा. వాడు యాసిడ్తో అని గ్యాస్ట్రెంట్రాలజీ దగ్గరికి వచ్చేసి నువ్వు పీటు పైరు హెడేకు ఇక వాళ్ళకి అర్థం చెప్పాలంటే చచ్చేవాళ్ళం. ఓకే, సో దేర్ ఈస్ సంథింగ్ కల్చరలీ ఇన్ హ్యూమన్ సివిలైజేషన్, డిఫరెంట్ కల్చర్స్ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్స్, బట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ మేము కాఫీ తీసుకుంటే ఒళ్ళు వేడిగా అవుతుంది, ఇది తీసుకుంటే యూనో అది అవుతుంది, ఇది త్రాగితే మన ఆరెంజ్ జ్యూస్ తాగితే, ఐస్ తీసుకుంటే యూనో నేను ఫ్రీజ్ అయిపోతాను, యూనో చాలా పడుతుంది. సో దీస్ ఆర్ ఆల్ మూఢనమ్మకాలు. యూనో నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్, ఇట్స్ అ పర్సెప్షన్ ప్రాబ్లం. అంతే. సో ఆల్ పర్సెప్షన్ ఇస్ నాట్ రియాలిటీ. ఇక్కడ మనం వీఆర్ కాలింగ్ అస్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్, బట్ అక్కడ వెస్ట్ లో చూస్తే మోస్ట్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఏవేవైతే ఇక్కడ తినొద్దంటున్నామో వాళ్ళేమో 3వ స్థానంలో ఉన్నారా? మనమేమో అసలు యోగుల ల్యాండ్ ఇది, మనం తపస్సు చేసుకుంటాం, అన్ని చేస్తాం, ఇన్ని చేస్తాం అని చెప్పి మనకి నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. కేవలం ఆ రైసే అంత పెద్ద కల్ప్రిట్ అయిపోయిందా డాక్టర్ గారు? మీరు ఏమన్నారు, బయటి కంట్రీస్లో అంటే ముఖ్యంగా అమెరికాలో అనుకోండి, ఒబేసిటీ వరల్డ్లో హైయెస్ట్ నెంబర్ 1. అటువంటి దేశంలో ఎవ్రీ అదర్ పర్సన్ ఇస్ ఒబీస్. అంటే ఇవాళ 100 to 150 million ఆఫ్ ది పాపులేషన్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఒబీస్. సో ఇంతగానో ఒబేసిటీ ఉన్నప్పుడు అది ఎందుకు డయాబెటిక్ క్యాపిటల్ కాదు, మనం ఎందుకు డయాబెటిక్ క్యాపిటల్ అని ప్రశ్న అడిగారు మీరు. అవును. ఓకే, సో వై ఆర్ వి నాట్ మన ఒబేసిటీ వాళ్ళ సంఖ్యలో లేదు ఇప్పటికీ. ముందుకు అయిపోతామేమో. ఓకే, 6 ప్యాక్ లేకపోతే షారుఖ్ ఖాన్ లా ఉండకపోతే ఒబీస్ అని లెక్క తీసుకుంటున్నాం. వి ఆల్ అట్ 50 men want to look like అబ్సల్యూట్లీ. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, రోజు చేస్తున్నాను, కసరత్ చేస్తున్నాను. హౌ కెన్ ఐ లుక్ మై 6 ప్యాక్ అనేసి. ఇప్పుడు సో మీరు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు నాకు. ఇప్పుడు ఐ నీడ్ టు రియలీ వర్క్ నౌ. So why we are diabetic capital of the world even though we are not that obese? దాని గురించి చాలా రీసెర్చ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఫారెన్ రీసెర్చర్స్ ఓన్లీ ఫ్యూ ఇయర్స్ అగో ఏం చెప్పారు, యూనో ఈజ్ బికాస్ ఆఫ్ అవర్ సొసైటీ అండ్ సివిలైజేషన్ దెర్ హ్యాస్ బీన్ ఎ జీన్ చేంజెస్ through generations. So we have developed, మనం ఏం డెవలప్ చేసామంటే టు స్టోర్ ద ఫుడ్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఫ్యాట్. మనం కార్బోహైడ్రేట్స్ తిన్నప్పటికీ కూడా వీఆర్ బేసికలీ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ ఫ్యాట్. ద రీజన్ బీయింగ్ మన దేశము has suffered from famines without food, okay, for seasonal changes. We are only dependent upon natural resources. So ఇవన్నీ ఉన్నప్పటికీ కన్జర్వేషన్ కొరకు there has been a genetic transformation. In the process ఏమైంది, when you are storing something in your body for long, insulin is required. So you have to produce insulin to help what you are storing and make that into proper utilization. So that is the fundamental reason. I can go into a lot more details. కానీ ఇది it's not a
సైంటిఫిక్ సెషన్. సో ప్రజలకు అర్థం చేయడానికి అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ అవర్ జెనెటిక్ మ్యూటేషనల్ చేంజెస్ అమాంగ్స్ ఇండియన్స్ కమింగ్ త్రూ ద సెంచురీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ us to develop diabetes. So Indian gene is very exclusive for developing Diabetes. at risk for diabetes more than other countries. దాన్ని మధ్యలో ఒక ఇంజెక్షన్ వచ్చి బ్రేక్ చేసేసింది ఒక మొంజారు. ఇప్పుడు ఎస్ అంతే కదా సార్? ఎస్ అంటే బ్రేక్ చేసిందని ఇంకా బ్రేక్ చేయలేదు. ఈ GLP-1 డ్రగ్స్ అని వచ్చేసి ముంజారో ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 రిసెప్టర్స్, వేరాజ్ ఒజెంపిక్ ఇవన్నీ కూడా GLP-1 డ్రగ్స్ అంటాము. సో ఇది GLP-1 and GPA is a combination of 2 things exclusively introduced for obesity. Okay, yes, you can use for diabetes అనుకోండి. This is only drug exclusively Glaxo Pharmaceuticals has introduced for obesity. Okay. Now GLP-1 is a receptor మన బాడీలో, ఇవన్నీ రిసెప్టర్స్ గురించి మాట్లాడతాం, కెమికల్స్ మాట్లాడతాం. సో దట్ వాజ్ అ గేమ్ చేంజర్. బేసికలీ ఇన్సులిన్, గ్లూకగాన్ ఇవన్నీ రేషియోస్, సర్టన్ అదర్ హార్మోన్స్ రేషియోస్ ఆల్టరేషన్ చేయడంతో ఇట్ ఈస్ లీడింగ్ టు వెయిట్ లాస్. సో ఇండైరెక్ట్ బెనిఫిట్ ఫర్ డయాబెటిక్స్, వెయిట్ తగ్గినప్పుడు ఆబ్వియస్లీ నీ డయాబెటిక్ మెడికేషన్స్, ఇన్సులిన్ ఇవన్నీ కూడా తగ్గుకుంటూ వస్తాయి. కరెక్ట్. నాట్ డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ on the real hormones at the end of the day. Right. So yes, they have an effect, but ultimately what you, by the virtue of manamu weight taginanduku, diabetes e kaadu, blood pressure kaadu, all of these things are improving in people. Okay. So now ippudu India lo munjaro kottaga introduce chesaru. Manusulu jagrattaga ఇది ఉపయోగించాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ జస్ట్ బికాస్ అంతటా మనం చదువుకుంటున్నాము, నో సైడ్ ఎఫెక్ట్స్, దీనికి ఏం ప్రాబ్లమ్స్ లేదు, కేవలం ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ ఉంటేనే, అది కూడా ఒక విధమైన థైరాయిడ్ క్యాన్సర్ మెడ్యులరీ కార్సినోమా అంటాం, అది ఉన్నప్పటికీ వాళ్ళు తీసుకోకూడదు. ఎనీబడి బిలో 18 years తీసుకోకూడదు. సో ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేని డ్రగ్ చాలా మటుకు ఎక్కువ వినం మనం. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, adverse effects, bad effects that can affect something. So these drugs have taken that stand. అందుకొరకే ఇన్ని billions of dollars of sales జరుగుతున్నాయి. అవునవును సార్. సో మన దగ్గర కూడా అండర్ డాక్టర్ సూపర్విజన్ యూ కెన్ యూజ్ ఇట్. దే ఆర్ సేఫ్ మెడికేషన్స్. గ్లాడ్ దట్ దే ఆర్ అవైలబుల్. అండ్ స్పెషలీ ఇండియాలో ఇంతగానం డయాబెటీస్ ఉన్నప్పటికీ ఐ థింక్ వీ కెన్ సీ ఇన్ ద ఫ్యూచర్. డయాబెటీస్ ప్రాబ్లం ఏంటంటే కేవలం డయాబెటీస్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. అన్ఫార్చునేట్లీ డయాబెటీస్తో వచ్చే కాంప్లికేషన్స్తో చాలా బాధపడతాం. స్ట్రోకు, బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ అటాక్స్, కిడ్నీ ఫెయిలియరు, న్యూరాపతి, మొత్తం నరాలను ఎఫెక్ట్ చేసేది. దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ థింగ్స్ అల్టిమేట్లీ దట్ డ్యామేజెస్ ద పీపుల్. అంతే కదా సార్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అలా ఉండి మళ్ళీ 100 ఏళ్ళు బతికినా లాభం లేదు. ఏం చేస్తాం? క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోతే ఎందుకు సార్? When you are on dialysis for such a long time, when you can't walk for neuropathy, when you have 3 strokes, and stents and bypass surgery,